ఓం తత్సత్ ఓం. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, మరి ఇప్పుడు మనం ఈరోజు ఈ కార్యక్రమం మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే 10,000 మందితో శ్రీ హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మరి 10,000 మందితో పారాయణ చేయడానికి నిశ్చయం జరిగింది. మా శ్రీనివాసరావు గారు దీనికి ముందుగా ఉండి ఈ సంకల్పాన్ని చేశారు. దానికి భక్తులందరూ కూడా తోడ్పడి మరి దివ్యంగా భవ్యంగా ఈ కార్యక్రమం జరపడానికి నిశ్చయమై ఇప్పటి వాట్సాప్ గ్రూపులన్నింటిలో వెళ్తూ ఉంది. ఈరోజు సమావేశమై కార్యకర్తలందరూ కూడా మరి కార్యక్రమం ఏ విధంగా చేయాలి, మరి ఈ కార్యక్రమానికి మనం ఏ విధంగా తోడ్పడాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మరి హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ దూర ప్రదేశాలు కానీ అందరూ వచ్చి మరి తన ఈ మూడుతో కూడా సేవ చేయడానికి సిద్ధమైనారు. ఇటువంటి ధార్మిక కార్యక్రమం వల్లే లోకం ఎప్పుడైనా బాగుపడుతూ ఉన్నది. లోకానికి శాంతి కలగాలి అంటే, లోక కళ్యాణం జరగాలి అంటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం తప్ప ఇంకా అన్యమైనటువంటిది కార్యక్రమాలు ఏవీ లేవు. ఎందుకంటే లోకం శోకహతంచ సమస్తం అన్నారు. సమస్త లోకాలు శోకానికి గురవుతున్నాయి. ఆ శోకము నుండి మన బారి తప్పించుకోవాలి అంటే ఈ ఆధ్యాత్మిక భగవద్గీతను మాత్రం ఆశ్రయించి భగవద్గీతను పారాయణ చేస్తూ ఆ భగవద్గీతలోని తత్వాన్ని అందరూ తెలుసుకొని ఆచరించినప్పుడు లోకములో ఉన్నదానితో ఒక తృప్తి జరుగుతూ ఉన్నది, లోక కళ్యాణం జరుగుతూ ఉన్నది, లోకములో 10 మందికి మేలు జరుగుతూ ఉన్నది, అందరి సమత్వ భావన వస్తూ ఉన్నది. అందుచేత ఒక సంస్థ సుఖినో భవంతు మహర్షి ప్రయాణ స్వాముల వారి యొక్క ఆశయమే ఈ గీత ప్రతి వారి చదవాలన్న ఆశయం. దాన్ని విపులంగా తీసుకొచ్చారు మరలా శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు. మరి ఈనాడు సమాజంలో ప్రతి వారు దీన్ని వారు వేసిన బీజాన్ని అది విపులీకృతం అయిపోయింది ఈ రోజుల్లో. వారాగా మరి ఈ కార్యక్రమానికి మా శ్రీనివాసులు గారు చక్కనైనటువంటి చర్య తీసుకొని అందరినీ ఏకత్వపరిచి ఈ కార్యక్రమం దీవప్రదం చేయాలని కోరుతూ లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తేదీ స్థలం ఎగ్జిబిషన్ గ్రౌండ్, తేదీ నవంబర్ 16వ తేదీ ఎగ్జిబిషన్ హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్ణయమైంది. అందరూ కూడా ఉదయం 8 గంటలకే హాజరై అందరూ టిఫిన్లు చేసుకొని 7:30కే హాజరు కావాలి. 1:30 పడితే టిఫిన్లు. 9 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతున్నది. ఆ 9 నుంచి 12కి కార్యక్రమం పూర్తి అవుతుంది. ఆ తర్వాత 2 వరకు ప్రవచనాలు ఉంటాయి. 2 నుంచి సాయంకాలం 7 వరకు కూడా మరి చక్కనైనటువంటి విధమైనటువంటి నృత్యమైనటువంటి భజనలు, కోలాటాలు, అనేక రకరకాల కార్యక్రమాలు సాయంకాలం వరకు జరుగుతాయి. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక్కరోజు జీవితాన్ని దీనికి కేటాయిస్తే అనేక సంవత్సరాలు సుఖంగా ఉండడానికి ఆధారమైనటువంటి విడుకుంటూ ఉండాలని కోరుతూ హరి ఓం తత్సత్ ఓం.